మండలిలో ఆకర్ష్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ గురి కనీసం 14 మందిని చేర్చుకునేందుకు ప్రయత్నాలు. మండలి చైర్మన్ గుత్తాపై బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టనుందన్న వార్తలతో అప్రమత్తం. గతంలో ఇలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీలను చేర్చుకున్న బీఆర్ఎస్ నాటి సీన్ రివర్స్ అయ్యేటువంటి ఛాన్స్ అంటూ చూస్తా ఉన్నాం. అంటే రీసెంట్గా పార్లమెంట్ ఎన్నికలకు ముందు గుత్తా సుఖేందర్ రెడ్డి యొక్క కొడుకు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా అనఫీషియల్గా కాంగ్రెస్ మనిషి అని చెప్పేసి అందరికి కూడా క్లియర్గా అర్థమైపోయింది. అయితే ఇప్పుడు మండలిలో పెద్ద ఎత్తున ఉన్నది ఎమ్మెల్సీలు ఎవరు ఉన్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలే పెద్ద ఎత్తున ఉన్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే గుత్తా సుఖేందర్ రెడ్డి పైన అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా వస్తున్నటువంటి సమాచారంతో అలర్ట్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్సీలు ఎవరుతున్నారో వాళ్ళను చేర్చుకున్నటువంటి ప్లాన్ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దానిలో చాలా పెద్ద ఎత్తున జాయిన్ అయ్యే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఏపీ శాసనసభలో ఆమోదం పొందిన 3 రాజధానుల బిల్లు మండలికి వచ్చేసరికి ఆగిపోయింది. కారణం అప్పట్లో ఏపీ శాసన మండలిలో మెజార్టీ సభ్యులు టీడీపీకి చెందినవారు కావడమే. ఆ తర్వాత అది అనేక మలుపులు తిరిగి చివరికి జగన్ ప్రభుత్వం అభాసుపాలు కావడం వేరే విషయం. అలాగే లోక్సభలోనూ పలు బిల్లులకు ఆమోదం లభించి రాజ్యసభలో పెండింగ్ పడడం చూసాం. ఆయా ప్రభుత్వాలకు దిగువ సభల్లో తిరుగులేని బలమున్న పెద్దల సభల్లో లేకపోవడంతో అనుకున్న చట్టాలు సకాలంలో అమల్లోకి తేలేని పరిస్థితి అధికార పార్టీలది. తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో తిరుగులేని బలం ఉన్న మండలిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీదే పైచేయిగా ఉంది. ఇది పలు కీలక బిల్లుల ఆమోదం ఇతర అంశాల్లో అడ్డంకిగా మారే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో శాసన మండలిలో ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపేందుకు కాంగ్రెస్ సిద్ధమైందన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్కు చెందిన 14 మందిని కాంగ్రెస్లోకి లాగేందుకు ఆ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. అంతా కుదిరితే బడ్జెట్ సమావేశంలోపే మండలిలో ఆపరేషన్ ఆకర్ష్ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి శాసన మండలిపై ఇప్పటికిప్పుడే దృష్టి సారించాలన్న ఆలోచన కాంగ్రెస్ పెద్దలకు లేదు. అయితే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న వార్తలు రావడంతో కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమైంది. ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్న ఇటీవల కాలంలో పలుమార్లు ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా బీఆర్ఎస్ రాజకీయాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. అలాగే సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరి లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపుకు పనిచేశారు కూడా. ఈ నేపథ్యంలో సుఖేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన్ను పదవి నుంచి దించేయాలన్న చర్చ ఇటీవల బీఆర్ఎస్ నేతల్లో జరిగింది. అవిశ్వాస తీర్మానంపై ఇటు ఓటింగ్లో నెగ్గడం ద్వారా అధికార కాంగ్రెస్ ఇరకాటలో పడేసిన చర్చ చోటు చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ మండలిలో ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపాలన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తూ ఉంది. సో దీనికి అంతటి కూడా అప్రమత్తమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు సుఖేందర్ రెడ్డిని కాపాడుకోవడంలో కావచ్చు మిగతా విషయాల్లో కావచ్చు. సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీలు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా చేర్చుకోవడానికి దాదాపు 14 మంది ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చేందుకు ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి డిస్కషన్ ఆల్రెడీ ఈరోజు పెద్ద ఎత్తున ఏది రేవంత్ రెడ్డి వర్గం పెద్ద ఎత్తున వేస్తున్నట్టయితే చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది మిత్రులారా. సో చూద్దాం మరి బీఆర్ఎస్ పార్టీ పైచేయి సాధించి మొత్తానికైతే ఎవరిని గుత్తా సుఖేందర్ రెడ్డిని పదవిలోంచి దిస్తుందా, అవిశ్వాసం పెట్టి ఆయన పదవిలోంచి దిస్తుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలను మరి కాంగ్రెస్లో కలిపేస్తారా అనేది కూడా మరికొద్ది రోజు బడ్జెట్ సమావేశంలోపే తేలే విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. మండలిలో ఆకర్ష్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ గురి కనీసం 14 మందిని చేర్చుకునేందుకు ప్రయత్నాలు. మండలి చైర్మన్ గుత్తాపై బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టనుందన్న వార్తలతో అప్రమత్తం. గతంలో ఇలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీలను చేర్చుకున్న బీఆర్ఎస్ నాటి సీన్ రివర్స్ అయ్యేటువంటి ఛాన్స్ అంటూ చూస్తా ఉన్నాం. అంటే రీసెంట్గా పార్లమెంట్ ఎన్నికలకు ముందు గుత్తా సుఖేందర్ రెడ్డి యొక్క కొడుకు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా అనఫీషియల్గా కాంగ్రెస్ మనిషి అని చెప్పేసి అందరికి కూడా క్లియర్గా అర్థమైపోయింది. అయితే ఇప్పుడు మండలిలో పెద్ద ఎత్తున ఉన్నది ఎమ్మెల్సీలు ఎవరు ఉన్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలే పెద్ద ఎత్తున ఉన్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే గుత్తా సుఖేందర్ రెడ్డి పైన అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా వస్తున్నటువంటి సమాచారంతో అలర్ట్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్సీలు ఎవరుతున్నారో వాళ్ళను చేర్చుకున్నటువంటి ప్లాన్ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దానిలో చాలా పెద్ద ఎత్తున జాయిన్ అయ్యే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఏపీ శాసనసభలో ఆమోదం పొందిన 3 రాజధానుల బిల్లు మండలికి వచ్చేసరికి ఆగిపోయింది.
కారణం అప్పట్లో ఏపీ శాసనమండలిలో మెజారిటీ సభ్యులు టీడీపీకి చెందినవారు కావడమే. ఆ తర్వాత అది అనేక మలుపులు తిరిగి చివరికి జగన్ ప్రభుత్వం అభాసుపాలు కావడం వేరే విషయం. అలాగే లోక్సభలోనూ పలు బిల్లులకు ఆమోదం లభించి రాజ్యసభలో పెండింగ్ పడడం చూసాం. ఆయా ప్రభుత్వాలకు దిగువ సభల్లో తిరుగులేని బలమున్న పెద్దల సభల్లో లేకపోవడంతో అనుకున్న చట్టాలు సకాలంలో అమల్లోకి తేలేని పరిస్థితి అధికార పార్టీలది. తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో తిరుగులేని బలం ఉన్న మండలిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీదే పైచేయిగా ఉంది. ఇది పలు కీలక బిల్లుల ఆమోదం ఇతర అంశాల్లో అడ్డంకిగా మారే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో శాసన మండలిలో ఆపరేషన్ ఆకర్షకు తెరలేపేందుకు కాంగ్రెస్ సిద్ధమైందన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్కు చెందిన 14 మందిని కాంగ్రెస్లోకి లాగేందుకు ఆ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. అంతా కుదిరితే బడ్జెట్ సమావేశంలోపే మండలిలో ఆపరేషన్ ఆకర్ష్ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి శాసన మండలిపై ఇప్పటికిప్పుడే దృష్టి సారించాలన్న ఆలోచన కాంగ్రెస్ పెద్దలకు లేదు. అయితే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న వార్తలు రావడంతో కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమైంది. ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్న ఇటీవల కాలంలో పలుమార్లు ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా బీఆర్ఎస్ రాజకీయాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. అలాగే సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరి లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపునకు పనిచేశారు కూడా. ఈ నేపథ్యంలో సుఖేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన్ను పదవి నుంచి దించేయాలన్న చర్చ ఇటీవల బీఆర్ఎస్ నేతల్లో జరిగింది. అవిశ్వాస తీర్మానంపై ఇటు ఓటింగ్లో నెగ్గడం ద్వారా అధికార కాంగ్రెస్ ఇరకాటలో పడేసిన చర్చ చోటు చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ మండలిలో ఆపరేషన్ ఆకర్షకు తెరలేపాలన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తూ ఉంది. సో దీనికి అంతటి కూడా అప్రమత్తమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు సుఖేందర్ రెడ్డిని కాపాడుకోవడంలో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు. సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీలు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా చేర్చుకోవడానికి దాదాపు 14 మంది ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చేందుకు ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి డిస్కషన్ ఆల్రెడీ ఈరోజు పెద్ద ఎత్తున ఏది రేవంత్ రెడ్డి వర్గం పెద్ద ఎత్తున వేస్తున్నట్టయితే చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది మిత్రులారా. సో చూద్దాం మరి బీఆర్ఎస్ పార్టీ పైచేయి సాధించి మొత్తానికైతే ఎవరిని గుత్తా సుఖేందర్ రెడ్డిని పదవిలోంచి దిస్తుందా, అవిశ్వాసం పెట్టి ఆయన పదవిలోంచి దిస్తుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలను మరి కాంగ్రెస్లో కలిపేస్తారా అనేది కూడా మరికొద్ది రోజు బడ్జెట్ సమావేశంలోపే తేలే విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. లోటస్ పాండ్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత హేమంత్ బోర్కడేపై బదిలీవేటు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రిలీవ్ జీఏడీలో రిపోర్ట్ చేయాలన్న కమిషనర్ అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన మర్నాడే చర్య ఉన్నతాధికారుల సమాచారం లేకుండా మంత్రి ఆదేశాలతో కూల్చివేతలు అంటూ కొన్ని చూస్తున్నాం. ఎవరా మంత్రి? ఇప్పుడు ఎవరైతే లోటస్ పాండ్ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన లోటస్ పాండ్ ఈరోజు అక్రమంగా రోడ్డును ఆక్రమించి కట్టారు అనే దాంట్లో ఈరోజు ఆ అక్రమ కట్టడం ఏదైతుందో దాన్ని కూల్చివేసినటువంటి సందర్భం మనం చూసినాం. సో తప్పు చేస్తే ఎవరైనా కానీ కూల్చేటువంటి అధికారం ఉంటుంది.